బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్, బండి సాయి భగీరథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఇది గత 8వ తేదీ నుంచి అతిపెద్ద డ్రామా నడుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు గూడా ఈ విషయాన్ని చర్చించుకుంటున్నాయి. సో, ఒక పోక్సో కేసు బండి సాయి భగీరథ్ మీద నమోదైంది 8వ తేదీ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో. మామూలుగా అయితే పోక్సో కేసులో పోక్సో కేసులో బేసిక్‌గా నా నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అంటారు వాటిని. అంటే నాన్ బెయిలబుల్ అంటే అది ఆబ్వియస్‌గా ఉంటుంది. బెయిలు దొరకదు. అలాగే కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ లేకుండా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారు. ఇది జనరల్‌గా జరిగే ప్రొసీజరు. కానీ ఈ అబ్బాయి విషయంలో అది జరగలేదు. 8వ తేదీ ఆ కేసు నమోదైనప్పుడు కూడా చాలా గందరగోళం జరిగిందని ఆ బాధితురాలు తల్లి చెప్పింది. అంటే దాదాపు 5 గంటల పాటు కేసును వాళ్ళు తీసుకోలేదు. ఈ లోపల బండి వాళ్ళ కుటుంబానికి ఇన్ఫార్మ్ చేశారు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు రాత్రి ఎప్పుడో 10 గంటలకి వీళ్ళు కేసుని రిజిస్టర్ చేశారు. అందుకని ఆమె అడుగుతుంది, సీసీటీవీ ఫుటేజ్ చూడండి. మేము ఎప్పుడొచ్చాం పోలీస్ స్టేషన్‌కి, అప్పటి నుంచి ఏమేమి జరిగిందో మీకు సీసీటీవీ ఫుటేజీ, తర్వాత స్టేషన్‌లో డైరీ ఎంట్రీ, తర్వాత రికార్డ్స్ ఇవన్నీ పరిశీలించండి అని వాళ్ళు అడుగుతున్నారు. సో, అక్కడి నుంచి ఈ అబ్బాయిని అరెస్ట్ చేయకుండా తర్వాత సిట్టేశారు. సిట్టేసిన తర్వాత నోటీసులు పంపించారు. మామూలుగా అయితే నోటీసులు పంపించకూడదు. తర్వాత సిట్టేసినాక జరిగిన పరిణామం ఏందంటే, అంతకుముందు ఓన్లీ సెక్సువల్ లైంగిక వేధింపుల కేసు మాత్రమే ఉన్నింది. 12 సెక్షన్ 12. కానీ తర్వాత దాన్ని 5కి మార్చారు. 5I అనే సెక్షన్‌కి మార్చారు. అదేంటంటే అగ్రెసివ్ పెనెట్రేటివ్ సెక్స్ అంటారు. అంటే బలవంతంగా ఆమెను లైంగికంగా అతను సెక్స్ చేశాడనేది ప్రధానంగా దాంట్లో చేశారు. అందులో మినిమమ్ 20,000 పడుతుంది. అది క్లియర్‌గా నాన్ బెయిలబుల్. ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలి. కానీ ఒక హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ అతన్ని అరెస్ట్ చేయడం గురించి మాట్లాడకుండా సంజయ్ వాలంటరీగా తీసుకొచ్చి సరెండర్ చేయాలి అని మాట్లాడుతున్నాడు. నిజానికి ఒక సీఎం అలా మాట్లాడడం విచిత్రమైన విషయం. ఎందుకంటే ఇదే మరి చాలామంది మీద పోక్సోలు పెడుతున్నారు. మరి వాళ్ళకి కూడా ఇదే వాళ్ళ తల్లిదండ్రులు, లేకపోతే వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలో వాళ్ళు తెచ్చి అప్పగించాలా? వీళ్ళు అరెస్ట్ చేయరా? ఇమ్మీడియట్‌గా చేస్తారు కదా! అంతెందుకు జానీ మాస్టర్ కేసులో ఇమ్మీడియట్‌గా అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కదా! మరి ఈ అబ్బాయి విషయంలో వాళ్ళ నాన్న ఎందుకు సరెండర్ చేయాలి? పోలీసులు ఎందుకు పట్టుకోవట్లేదు అనేది పెద్ద క్వెషన్ మార్క్. దానికి రేవంత్ రెడ్డి ఆన్సర్ ఇవ్వకుండా వాళ్ళ నాన్న వచ్చి సరెండర్ చేయాలని ఆయన అప్పీల్ చేస్తున్నాడు. ఎవరు కూడా, ఏ తండ్రి కూడా తెచ్చి సరెండర్ చేయరు. పోలీసులు పట్టుకోవాలి. అది పోలీసుల డ్యూటీ. సో, ఇప్పుడు 8 రోజులు దాటినా కూడా పోలీసులు ఇప్పటి వరకు పట్టుకోలేదు. ఈ నేపథ్యంలో బండి భగీరథ్ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కి ఒక పిటిషన్ వేశాడు. అలాగే ఈ కేసు చెల్లదని చెప్పడానికి కూడా పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో నిన్న బండి భగీరథ్‌కు ఒక షాక్ తగిలిందని చెప్పాలి. కోర్టు ముందస్తు బెయిల్, అంటే ఇంటీరియం బెయిల్ అంటారు. ఇంటీరియం బెయిల్ ఇవ్వడానికి రిజెక్ట్ చేసింది. అయితే ఇంటీరియం బెయిల్ వస్తుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి కారణం ఏంటంటే నిరంజన్ రెడ్డి చాలా స్ట్రాంగ్ వాదనలు చేశాడు అడ్వకేటు అనేది అన్నారు. నిరంజన్ రెడ్డి గురించి కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నిరంజన్ రెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు, జగన్కి అత్యంత సన్నిహితుడు. జగన్ కేసులను కూడా ఆయన అనేక కేసులకు అటెండ్ అవుతాడు. అతని మీద తెలుగుదేశం కూడా చాలా విమర్శలు కూడా పెట్టింది. దాని తర్వాత మనకి అల్లు అర్జున్ కేసులో కూడా నిరంజన్ రెడ్డి వచ్చి ఇక్కడ వాదించాడు. దాని తర్వాత ఇప్పుడు బండి భగీరథ్ కేసులో కూడా నిరంజన్ రెడ్డి వాదించాడు. అతని ప్రధాన వాదనలు ఏంటంటే, ఒకటి బాధితురాలి ప్రవర్తన. బాధితురాలు వాలంటరీగానే ఇతనితో సంబంధం పెట్టుకుందని నిరూపించడానికి అతను ట్రై చేశాడు. అంటే కాల్ రికార్డ్సు, తర్వాత చాటింగు, ఇవన్నీ చెప్పాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. నవంబర్ 12, 13, 14లో 7 గంటలు, 3 రోజుల్లో 7 గంటల పైన కాల్ మాట్లాడింది ఆ అమ్మాయి అబ్బాయితో అని. అలాగే 14 గంటల పాటు చాటింగ్ చేసిందని, అంటే వాలంటరీగా అమ్మాయే ఇతనితో
సంబంధంలో ఉంది అని చెప్పడానికి అతను ట్రై చేశాడు. అలాగే ఆ రోజు కూడా అంటే డిసెంబర్ 31, 2025 ఆ అమ్మాయి ఒకరితోనే వెళ్ళలేదు. ఆల్రెడీ ముగ్గురు అబ్బాయిలున్నారు. ఇంకొక ఇద్దరు అమ్మాయిలున్నారు. అందరితో వెళ్ళింది. అలాగే వాళ్ళు వీడియోలు, ఫోటోలు తీశారు వాళ్ళ ఫ్రెండ్సు. సో, ఈ అమ్మాయి అక్కడ మందు కూడా ఫోర్సిబుల్‌గా ఏం తాగలేదు. వాలంటరీగానే మందు తాగింది. సో, ఓవరాల్‌గా అతను చెప్పదలుచుకుందేంటంటే, ఈ అమ్మాయి ప్రవర్తన సరిగా లేదు. అంటే ఆ అమ్మాయిని ఇతనేం ఫోర్స్ చేయలేదు. వాలంటరీగానే అమ్మాయి ఇతనితో ఉంది అనేది అతను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్న ఆహ్, అంశం. ఇక రెండవది ఆలస్యంగా కేసు ఎందుకు పెట్టారు? ఇది ఎప్పుడో జనవరి 1 అర్లీ అవర్స్‌లో జరిగితే ఇప్పుడు మే 8 వరకు వీళ్ళెందుకు కేసు పెట్టలేదు? పైగా అమ్మాయి ఆత్మహత్యకి 2 సార్లు ట్రై చేసిందని, ఎంతో వేదన అనుభవించిందని, ఫిజికల్ అండ్ మెంటల్ టార్చర్ పడిందని ఇవన్నీ ఉన్నప్పుడు 4.5 నెల ఎందుకు ఆలస్యం చేశారు అనేది అతను చెప్పింది. అట్లాగే అనేక అనుమానాలు ఉన్నాయి దీంట్లో. ఏజీ సంబంధించి కూడా క్లారిటీ లేదు. 2021లో ఈ అమ్మాయి డ్రైవింగ్లో పట్టుబడినప్పుడు ఆ అమ్మాయి వయసు 15 ఏళ్ళు. అప్పుడు 9th క్లాస్ చదువుతుంది. సో 2021లో 9th క్లాసు 15 ఇయర్స్ అయితే ఈ 2026 జనవరి ఈ సంఘటన జరిగిన నాటికి ఆ అమ్మాయి మేజరు. కాబట్టి మేజర్ కాబట్టి పోక్సో వర్తించదు. ఇవి ఆర్గ్యుమెంట్స్. కానీ దీనికి కౌంటర్‌గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఈ ఛార్జ్‌షీట్ అనేది వయసు ధృవీకరణ పత్రం కాదు. జీహెచ్ఎంసీ ఇచ్చినది ఉంది. అలాగే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంది. ఆధార్ కార్డు ఉంది. వీటిలన్నిటిలో ఏ వయసు ఉందో దాన్ని బట్టే ఉంచాలి. కాబట్టి పోలీసులు ఇచ్చిన ఛార్జ్‌షీట్ అయితే కరెక్ట్ కాదు. ఆ రకంగా తీసుకుంటే ఆ ఛార్జ్‌షీట్‌లో కులం కూడా తప్పుగా రాశారు. రెడ్డి అని రాశారు. నిజానికి వీళ్ళు రెడ్డి కాదు, మున్నూరు కాపు. సో అందువల్ల ఆ ఛార్జ్‌షీట్‌ని ప్రమాణకంగా తీసుకురాలేం. అలాగే ఈ అమ్మాయి ఎందుకో ఆలస్యంగా కేసు పెట్టారంటే, ఒక మంత్రి కొడుకు, కేంద్ర మంత్రి కొడుకు కావడంతో వీళ్ళకి బెదిరింపులు మొదలయ్యాయి. నిజానికి వీళ్ళు ఏప్రిల్ 23వ తేదీన బండి సంజయ్‌ని సంగప్ప అనే ఒక వ్యక్తి ద్వారా కలిశారు. అప్పుడు బండి సంజయ్ తీవ్రంగా వీళ్ళని బెదిరించాడు. అప్పటి నుంచి వాళ్ళ మనుషులు బెదిరిస్తున్నారు. కాబట్టే వీళ్ళు కేసు పెట్టడానికి భయపడ్డారు. ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్‌లో కూడా కేసు త్వరగా తీసుకోలేదు అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో, దానివల్ల ఇక్కడ ఏందంటే పాయింట్ ఏందంటే, ఈ అమ్మాయి వాలంటరీగా అతనితో చాట్ చేసిందా? వాలంటరీగానే అతను చేసిందా? అనేది కూడా ఇమ్మెటీరియల్. పోక్సో కేసులో 18 ఏళ్ల కంటే చిన్న వయసున్న అబ్బాయితో గానీ, అమ్మాయితో గానీ ఎవరు సెక్స్ చేసినా వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడతారు. ఇది చట్టం చెప్తున్నది. ఇది నిరంజన్ రెడ్డికి తెలీదా? బ్రహ్మాండంగా తెలుసు. అయినా ఆయన ట్రై చేశాడు. అమ్మాయి ప్రవర్తనని బ్యాడ్‌గా చెప్పడానికి ట్రై చేశాడు. తర్వాత ఏజ్ మీద అనుమానాలు ఉన్నాయని ట్రై చేశారు. కేసు త్వరగా పెట్టకపోవడం మీద అనుమానాలు ఉన్నాయని ట్రై చేశారు. ఇవన్నీ కూడా జడ్జి కన్విన్స్ కాలేదు. ఆరోపణలు తీవ్రత రీత్యా, కేసు స్వభావం రీత్యా మేము బెయిల్ ఇవ్వలేమని చెప్పారు. సో అందువల్ల ఇప్పుడు ఈ అతని అరెస్ట్‌కి మార్గం సుగమైంది. ఇప్పుడన్నా పోలీసులు అరెస్ట్ చేస్తారా? లేదు రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తండ్రే వాలంటరీగా తెచ్చే వరకు పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చుంటారా అనేది చూడాలి. ఎందుకంటే ఇది ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇది వ్యవస్థల్ని వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇదే వేరే వాళ్ళనైతే ఈ పాటికి పోలీసులు ఎప్పుడో అరెస్ట్ చేసేసి ఉండేవాళ్ళు అనేది ప్రజలందరికీ తెలిసిపోయింది. మరి రేవంత్ రెడ్డికి తెలీదా ఈ విషయం? తెలిసే ఆయన ఇలా మాట్లాడుతున్నాడా? ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది వెస్ట్ బెంగాల్లో అక్కడ కలకటాలో ఒక వైద్య విద్యార్థిని మీద రేప్ జరిగినప్పుడు కూడా అది మమతా ప్రభుత్వం ఒక రకంగా ఓడిపోవడానికి అది కూడా ప్రధానమైన అంశం. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా బీజేపీలో చేరి రాష్ట్రం అంతా పర్యటించింది. అది బాగా బలంగా పనిచేసింది. అట్లాగే రేవంత్ రెడ్డికి కూడా ఆయనకి అర్థం కావట్లేదేమో కానీ ఈ కేసు చాలా స్ట్రాంగ్‌గా రేవంత్ రెడ్డికి వ్యతిరేకత ప్రజల్లో రావడానికి బలంగా పనిచేస్తుంది. బీజేపీ కంటే అది అందరూ అర్థం చేసుకుంటారు. ఎందుకంటే కొడుకు కాబట్టి అతను కాపాడుతున్నాడు అనేది కనీసం ఉంటుంది. రేవంత్ రెడ్డికి కాపాడాల్సిన అవసరం ఏంటి? రేవంత్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నాడు? ఒక మైనర్ బాలిక అనేది ఎస్టాబ్లిష్ అయితే మిగతావన్నీ అనవసరం. నిజానికి ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు బయట పెట్టడం కూడా పోక్సో కింద నేరం. వాళ్ళ మీద కూడా పోక్సో పెట్టచ్చు.
ఇప్పుడు పేట్ బషీరాబాద్ అది కూడా చెప్తూ ఉంది. కాబట్టి ఇక్కడ క్లియర్‌గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ అబ్బాయిని అరెస్ట్ చేయకుండా ఇప్పటివరకు వెయిట్ చేయడం, ఇప్పుడు కూడా అరెస్ట్ చేయకపోతే మాత్రం రేవంత్ రెడ్డికి ఇది ఒక పెద్ద అప్రతిష్టగా మారిపోయే అవకాశం అయితే ఉంది.